Welcome to Dive News Special Debate. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ మెడికల్ కాలేజీలను నిర్మిస్తే తప్పేంటి? ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినటువంటి వ్యక్తిని హైకోర్టు ధర్మాసనం అడిగినటువంటి ప్రశ్న ఇది. నిజమే కదా? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నిర్మిస్తే తప్పేంటి అనేటువంటి ప్రశ్న ప్రజల నుంచి, విద్యావంతుల నుంచి, కొంతమంది మేధావుల నుంచి వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అసలు హైకోర్టుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో మెడికల్ కాలేజ్ నిర్మిస్తే తప్పేంటి అనేటువంటి దానిపై ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సామాజిక ఉద్యమకారిణి కుర్రా వసుంధర గారు అంటు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సార్. మ్యామ్ నమస్తే. మ్యామ్, మీరు ఏ పని చేసినా, ఏ మూమెంట్ తీసుకున్నా కూడా నిస్వార్థంగా చేస్తారు అనేటువంటి నమ్మకం నాకు చాలా ఉంది. అదే నమ్మకంతో మిమ్మల్ని నేను చాలా అడిగి అడిగి మరి కూడా జూమ్ సెషన్ కి పిలిచాను. లెట్స్ కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్. నిజమే కదా? ఏంటి అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో మెడికల్ కాలేజ్ నిర్మిస్తే తప్పేంటి? మీకు వచ్చినటువంటి అబ్జెక్షన్ ఏంటి? ఎందుకని హైకోర్టు వరకు వెళ్ళారు? మంచి ప్రశ్న వేశారు విజయ్ సాధు గారు మీరు. సో నేనెందుకు మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 9వ తేదీ 590 జీవో తీసుకొచ్చిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది కాదు, ఇది తప్పు, ప్రైవేటైజేషన్ ఆఫ్ ది మెడికల్ కాలేజెస్ చేయకూడదు, ఇది పబ్లిక్ అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజెస్ ఉండాలి అని చెప్తూ నేను హైకోర్టుకి పిల్ వేశాను, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. అయితే నిన్న 2 days బ్యాక్ మీరు అందరూ చూశారు హైకోర్టు ఇచ్చినటువంటి ఇది. నేను వేసింది ఏంటంటే, ఈ 17 మెడికల్ కాలేజెస్ లో 10 మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ కోసం ప్రభుత్వం నిర్ణయించింది. దానికి టెండర్లు పిలుస్తూ, అంటే పనులు ఆగిపోయాయి, టెండర్లు పిలుస్తూ బిడ్డింగ్ అంటే టెండర్స్ కి ఆహ్వానిస్తూ వాళ్ళు జీవో విడుదల చేశారు. ఆ జీవో నిలుపుదల చేయండి అంటూ నేను కోర్టుకి వెళ్ళడం జరిగింది. అయితే గౌరవ కోర్టు న్యాయమూర్తులు 2 రోజుల క్రితం ఇచ్చినటువంటి దీంట్లో ఆ నిధులు కొరత ఉండడం వల్ల ఒకవేళ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి వెళ్ళుండొచ్చు అని ఒక కామెంట్ కూడా చేశారు. దాంతో పాటుగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, దీని మీద వాళ్ళు ప్రభుత్వంలో ఉండేటువంటి హెల్త్ సెక్రటరీకి, అందరికీ కన్సర్న్ అథారిటీస్ కి కొన్ని నోటీసులు ఇచ్చారు. డీటెయిల్డ్ రిపోర్టు 3 వారాల్లో సబ్మిట్ చేయండి అని చెప్పారు. అక్టోబర్ 29వ తేదీ మళ్ళీ విచారణ ఉంది. విచారణ ఏమీ ఇది పూర్తిగా కొట్టివేయలేదు. అంటే నేను ఎందుకు వెళ్ళానని మీరు అడిగారు. అంటే మీకు తెలుసు, విద్య, వైద్యం ఈ 2 ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటేనే సక్రమంగా జరుగుతాయనేది మనకి చరిత్ర చెబుతుంది. ఇది మన ప్రాథమిక ఆదేశిక సూత్రాల్లో కూడా ఉంది. మనం గమనిస్తే మనకున్నటువంటి ఫండమెంటల్ రైట్స్ లో విద్య, వైద్య రంగాలు 2 ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి అనేది మన హక్కుగా ఉంది. అయితే మనకున్నటువంటి అనేక అనుభవాల రీత్యా ప్రైవేటైజేషన్ లో ఉన్నటువంటి ఏ రంగం అయినా సరే, ముఖ్యంగా ఆరోగ్య రంగం మీరు చూస్తా ఉన్నారు ఈరోజు పేద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అటువంటిది ఇది అసలు ఈ ఇష్యూని చాలా మంది ఏదో పార్టీల ఇష్యూ, రాజకీయ విషయం కాదు. ఇది ఏదో తెలుగుదేశంకో, వైఎస్ఆర్సీపీకో, జనసేనకో, బీజేపీకో చెందిన విషయం కాదు. ఇది ప్రజల సమస్య కాబట్టే నేను కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఎందుకనంటే ఒక మంచి పని, 17 మెడికల్ కాలేజెస్ 50 కిలోమీటర్ల రేడియస్ లో చాలా వెనుకబడినటువంటి పాడేరు లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఈ మెడికల్ కాలేజెస్, అంటే మెడికల్ కాలేజెస్ కాదు ఇది, మెడికల్ కాలేజెస్ కి అనుబంధంగా హాస్పిటల్స్ ఉన్నాయి. 650 పడకల హాస్పిటల్స్ ఉన్నాయి. అంటే హాస్పిటల్స్ లో వైద్యం పూర్తిగా ఉచితం పేద ప్రజలకి. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే, మనకి రాజకీయాలకు అతీతంగా చెప్పాలంటే ఇది గొప్ప సంస్కరణ కింద నేను భావించాను. ఇటువంటి దాన్ని ఏ ప్రభుత్వం చేసినా సరే మనం ప్రోత్సహించాలి. కాబట్టి ఈ ప్రైవేటైజేషన్ అనేది నష్టదాయకం అని చెప్పే ఉద్దేశంతో కోర్టుకి వెళ్ళడం జరిగింది. రైట్, నిజమే. మీరు చెప్పిన పాయింట్ బాగుంది, రేజ్ చేసిన పాయింట్స్ కూడా బాగున్నాయి. ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు వసుంధర గారు. మీరు కేసు ఇంతటితో అయిపోలేదు, ఏపీ సెక్రటరీకి, గవర్నమెంట్ కూడా నోటీసులు జారీ చేసింది అని చెప్పి, నిజమేనా అది? కరెక్ట్. కానీ ఓ సెక్షన్ ఆఫ్ మీడియా మాత్రం పిటిషనర్ పైన, అంటే పిల్ వేసినటువంటి మీ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్మాసనం ఇంతటితో క్లోజ్ అయిపోయిందని చెప్తున్నారు.
ఆగ్రహమే వ్యక్తం చేయలేదు. అయితే అంటే గౌరవ న్యాయమూర్తులు ఒక అంటే ప్రభుత్వ నిర్ణయాల్లో మేము కలుగు చేసుకోలేమన్నంత వరకు వాళ్ళు చెప్పారు. ఒకటి నెంబర్ వన్ కామెంట్. రెండో కామెంట్ అంటే ఇది నేను న్యాయమూర్తుల్ని అభిశంసించడం అనేది కాదు, కానీ రెండో కామెంట్ అనేది ఇది ఈ రోజు మేధావులు కూడా ఇది కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఏంటంటే పీపీపీలో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉంటే తప్పేంటి అనే మాట గౌరవ ధర్మాసనం మరి ఏ కాంటెస్ట్ లో అన్నదో నాకు తెలియదు, కానీ ఆ అభిప్రాయాన్ని యాక్చువల్ గా కోర్టులు వెలిబుచ్చకూడదనేది నా సొంత అభిప్రాయం. అది అభిప్రాయాన్ని ఏ కాంటెస్ట్ లో ఇచ్చారో తెలియదు. మనం పూర్తిగా ఇప్పుడు న్యాయమూర్తులు ఎప్పుడు బ్యాలెన్స్డ్ గానే ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ కాంటెక్స్ట్ లో ఇచ్చారు అనేది మనకు తెలియదు, కానీ దాన్నే తీసుకొని మొత్తం మీడియా ఆ ఇదేంటో ఒక ఇది ఇది పీపీపీనే కరెక్ట్ కాబట్టి దీని మీద మొట్టికాయలు వేసింది, పిల్ని రద్దు చేసింది. రద్దు చేయలేదు, మొత్తం డీటెయిల్స్ తోటి కోర్టుకి సబ్మిట్ చేయమని చెప్పేసి 3 వారాల టైం ఇచ్చింది. కోర్టుకి వాళ్ళు సబ్మిట్ చేయాలి. పీపీపీ ఎందుకు పెట్టారు, అసలు ఏ ఆధారంతో పీపీపీని పెట్టారు, కేపీఎంజీ రిపోర్ట్ ఆధారంగా ఒక కమిటీ ఏర్పడింది. అసెంబ్లీలో కొంతమందితో కమిటీ ఏర్పరిచారు. కేపీఎంజీ అనేది ఒక యాక్చువల్ గా చెప్పాలంటే ఒక ఒక సంస్థ, ఒక ప్రైవేట్ సంస్థ. ఆ సంస్థ చాలా మంది సర్వీసెస్ అందిస్తూ ఉంటుంది. ఆ కేపీఎంజీ రిపోర్ట్ లో ఏముందనేది కూడా నేను వేశాను. ఏది ఇది సహ చట్టం కింద వేశాను నేను చెప్పి, దాని రిపోర్ట్ లో ఏముందని చెప్పి వేశాను. ఇంకా అది రాలేదు. కేపీఎంజీ రిపోర్ట్ లో ఏముంది, ఆ రిపోర్టును ఆధారంగా వీళ్ళు కమిటీ ఏర్పడి ఆ కమిటీ సిఫార్సుల ప్రకారం 10 మెడికల్ కాలేజెస్ ని మన రాష్ట్రానికి నిధులు కొరత కారణంగా ఇది ప్రైవేటైజేషన్ కి పీపీపీకి ఇస్తున్నామని చెప్పారు. నేను అడుగుతా ఉన్నాను, నిధులు అనేది యాక్చువల్ గా మొత్తం నిధులు మనం పెట్టాల్సిన అవసరం లేదు. 17 మెడికల్ కాలేజ్ బడ్జెట్ 8,440 కోట్లు. అందులో 5 కాలేజెస్ ఆల్రెడీ అయిపోయి క్లాసెస్ స్టార్ట్ అయినాయి, మీకు అందరికి తెలుసు. ఇక పాడేరు, పులివెందులు కూడా క్లాసెస్ అబౌట్ టు స్టార్ట్, కానీ ఆపారు. అంటే 7 కాలేజెస్ అయిపోయింది, ఇంకా 10 మెడికల్ కాలేజెస్ బిగినింగ్ దశలో ఉన్నాయి. అంటే 60% కేంద్రం ఇస్తుంది మనకి. 2000 సంవత్సరంలో నీతి ఆయోగ్ ఒక ప్రపోజల్ పెట్టింది, కొన్ని సంస్థల్ని మీరు పీపీపీ ప్రకారం తీసుకోండి, 60% నిధులు కేంద్రం ఇస్తుందని చెప్పేది. ఇది ఆధారం. అసలు అసలు పీపీపీకి బేస్ అది 2000 సంవత్సరం నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్. దాని ప్రకారం కర్ణాటక, చాలా రాష్ట్రాలు మనకి ఈ హెల్త్ బడ్జెట్ తగ్గిపోయింది అమ్మాయ్య అనుకొని చాలా వరకు ప్రైవేటైజేషన్ కి పీపీపీకి వెళ్ళారు, కానీ ఫెయిల్ అయ్యారు. ఈ రోజు కూడా కర్ణాటకలో 11 మెడికల్ కాలేజీ పీపీపీకి ఇస్తే ఈ రోజు మళ్ళా ఉద్యమం జరుగుతా ఉంది కర్ణాటకలో. మళ్ళీ ప్రభుత్వం తీసుకోవాలని, మళ్ళీ ప్రభుత్వమే పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఉద్యమం జరుగుతా ఉంది. ఏం జరుగుతుందో తెలియదు అసలు. నేను చెప్తాను, అసలు ఈ గవర్నమెంట్ మొదలైనప్పటి నుంచి ప్రైవేటైజేషన్ పాలసీ తీసుకున్నారు. దాన్ని నేను వ్యతిరేకిస్తా ఉన్నాను. ప్రైవేటైజేషన్ కరెక్ట్ కాదు. ఎప్పుడైనా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ప్రభుత్వమే మన ప్రాథమిక హక్కు, ఆదేశిక సూత్రాలలో ఉన్నటువంటి మన ఆరోగ్యం, విద్య, ఈ రెండింటిని ప్రభుత్వమే నడపలేనప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఏం నడుపుతారండి? ప్రభుత్వం ఎంతో ముఖ్యమైనటువంటి ఈ రెండింటిని ప్రభుత్వం మేము నడపలేమని చెప్తా ఉంది. అందులో మనకి వైద్య విద్య చాలా ఖరీదు. ఈ వైద్య విద్య ఖరీదైన ఈ సమయంలో 17 మెడికల్ కాలేజెస్ 50 కిలోమీటర్స్ రేడియస్ తో ఒక మంచి హబ్ లాగా తయారైనటువంటి ఒక మంచి నిర్ణయం. ఇంకా ఒకటి చెప్పాలి, ఇక్కడ 108 అనేటువంటి జీవో తీసుకొచ్చారు గత ప్రభుత్వం వాళ్ళు. ఏమని, ఈ 17 మెడికల్ కాలేజెస్ కానీ ఏదైనా మెడికల్ కాలేజెస్ లో 50 అంటే కన్వీనర్ కోటా ఉంటుంది జనరల్ గా. ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ లో మొత్తం కన్వీనర్ కోటా 15,000 ఫీజు. అయితే ఒక వినూత్నంగా ఒకటి తీసుకొచ్చారు వాళ్ళు, 50% సీట్లలో 15% ఎన్ఆర్ఐ సీట్లు, 35% బి కేటగిరీ ఇచ్చారు. దాన్ని మన ఇప్పుడున్నటువంటి మన లోకేష్ గారు, మన విద్యాశాఖ మంత్రి వర్యులు, తర్వాత పెడనలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు చాలా విమర్శించారు. ఏమంటే ప్రభుత్వ విద్యని అమ్ముకుంటున్నారు. మీరు చూడండి, మీరు బయట చూడండి, లోకేష్ గారు బయట చూడండి. మేము వచ్చిన 100 రోజుల లోపల 108 అంటే 15% ఎన్ఆర్ఐ సీట్లు కూడా
అంటే మొత్తం 100% సీట్లని మేము కన్వీనర్ కోటాకు తీసుకొస్తామని చెప్పారు. ఇప్పుడు ఏం చేశారు, మొత్తాన్ని ప్రైవేటైజేషన్ కి ఇస్తున్నారు. అయితే దాన్ని మేము కూడా అప్పుడు వ్యతిరేకించాం. 50% సీట్లు కూడా మళ్ళీ 15%, 35% ఈ వేరియేషన్ ఏంటని. ఫీజులు ఏం పెట్టారు, 35% బి కేటగిరీకి 12 లక్షలు చేశారు, 15% ఎన్ఆర్ఎస్కి 20 lakhs చేశారు గత ప్రభుత్వం వాళ్ళు. మరి ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఇప్పుడు బి కేటగిరీకి 10 లక్షలు చేశారు, అంటే 2 లక్షలు తగ్గించారు, ఇట్స్ గుడ్. కానీ ఎన్ఆర్ఐసిటీకి 57.5 లక్షలు చేశారు, 20 లక్షలు 57.5 లక్షలు వీళ్ళే చేశారు. రేపు ప్రైవేటైజేషన్ కి వీళ్ళు చెప్పినట్టుగా 10 మెడికల్ కాలేజెస్ కి ఒక 3,000 4,000 కోట్లు పెట్టి సదరు కార్పొరేట్స్ వచ్చి కంప్లీట్ చేస్తారండి. అప్పుడు 650 మెడికల్ కాలేజెస్ పరిస్థితి ఏంటి, అలైడ్ హాస్పిటల్ పరిస్థితి ఏంటి, ఫీజు లేకుండా ఫ్రీగా చేస్తారా? ఇది ఒక ప్రశ్న. మనకి చేయలేరు, ఖచ్చితంగా చేయలేరు, ఇది ఒక ప్రశ్న. తర్వాత సెల్ఫ్ సస్టైనబుల్ పథకాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది, అంటే ఒక వినూత్న పథకం కిందే చెప్పొచ్చు దాన్ని. అంటే ఆ కాలేజీలో వచ్చే ఎన్ఆర్ఐ సీట్లో వచ్చే డబ్బులు ప్లస్ బి కేటగిరీ వచ్చే డబ్బులు ఆ హాస్పిటల్ ని ఆ కాలేజీని నడపడానికి సరిపోయేటువంటి విధానం కరెక్ట్ అనిపించింది తర్వాత ఓవర్ ది పీరియడ్. ఇది ఒక పక్కన పెడితే గత అనుభవాలు 1989లో సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత మీకు తెలుసు, మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు, 30 ఎకరాల్లో 60 సంవత్సరాల లీజుకి జూబ్లీ హిల్స్ లో అపోలో హాస్పిటల్ కి ఫస్ట్ టైం ఇచ్చారు. 89లో ఇచ్చారు. అంటే 30 ఎకరాలు చాలా ఖరీదైన ప్లేస్ లో జూబ్లీ హిల్స్ లో ఇచ్చారు. తర్వాత అక్కడ ఏంటి, అక్కడ పెట్టినటువంటి ఎంఓయూ ఏంటి, ప్రభుత్వానికి అంటే ఉమ్మడి ప్రభుత్వానికి దీనికి 40% ఆఫ్ ది పీపుల్ కి ఓపీ అవుట్ పేషెంట్ కి ఫ్రీగా ఇస్తామని, తర్వాత 15% 10% ఇన్ పేషెంట్లకి ఫ్రీగా ఇస్తామని అపోలో హాస్పిటల్స్ యాజమాన్యానికి కుదిరింది. వాళ్ళకి అనేక రాయితీలు ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు 40% పీపుల్ కి ఓపీ ఫ్రీగా ఇవ్వాలి, ప్లస్ 10% ఇన్ పేషెంట్స్ కి ఫ్రీ బెడ్స్ ఇవ్వాలి, ఫ్రీ వైద్యం చేయాలి. మీరు వెళ్ళండి అపోలో హాస్పిటల్ కి, ఇది ట్రూ, జరుగుతుందా? జరగడం లేదండి. జరుగుతుందా విజయ్ సాగర్ గారు? జరగట్లేదు, ఒప్పుకుంటా. అది జరగడం లేదని మీరు నేను ఒప్పుకోవడం కాదు. 1995లో వీరి ప్రభుత్వమే, ఇప్పుడున్న వారి ప్రభుత్వమే ఒక హౌస్ కమిటీ వేసింది. అంటే ఆ తర్వాత అపోలోకి, కామినేని వీళ్ళందరికీ కూడా ఇలాగే భూములు ఇచ్చారు, కార్పొరేట్ హాస్పిటల్స్ ఏర్పడ్డాయి తెలంగాణలో. ఏర్పడిన తర్వాత అందరికి రాయితీలు ఇచ్చారు. ఏమనుకో డౌట్ వచ్చిందంటే వీళ్ళకి ఒక కమిటీ, హౌసింగ్ కమిటీ వేశారు 95లో. ఈ హాస్పిటల్స్ అన్నింటిలో వీళ్ళు చెప్పిన విధానంగా 40% ఇన్పేషెంట్స్ జరుగుతా ఉందా, తర్వాత 10% జరుగుతుందా, అంటే సిఎస్ఆర్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని హౌసింగ్ కమిటీ వేస్తే వాళ్ళు వెళ్తే వాళ్ళు ఇచ్చిన నివేదికలో ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే ఏమీ జరగట్లేదు అని, ఏమీ జరగట్లేదని చెప్పి ఇచ్చారు వాళ్ళు. తర్వాత ప్రభుత్వానికి కూడా శ్రద్ధ లేదు, జరుగుతుందా లేదా దాని మీద ఒక విజిలెన్స్ కమిటీ లేదు, అంటే ఇచ్చేయడం వరకే. నేను చెప్తున్నాను విజయసాధు గారు, పీపీపీలో 2 పీలు లేవు, ఒక పీనే ఫైనల్ గా, అది ప్రైవేట్. మీరు ఎక్కడైనా చూడండి, గతంలో మనకు జరిగిన అనుభవాలు ఇదే చెప్తున్నాను. 89లో ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్తాను వసుంధర గారు. మీరు చెప్పినటువంటి అపోలో ఆ ఉల్లంఘన, ఆ హౌస్ కమిటీ ముమ్మాటికి వాస్తవం, ఎవరు ఒప్పుకోలేకపోయినా ప్రభుత్వం మీద తేల్చి చెప్పింది, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పిపిపి మోడ్ లో రాబోయేటువంటి పరిణామాలు ఇలాగే తీవ్రంగా ఉంటాయి అని చెప్పి మీలాంటి ఉద్యమకారులు, నాలాంటి కొంతమంది జర్నలిస్టులు, లేకపోతే ఎక్కువగా భయం పెట్టుకుంటున్నారు, మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నటువంటి విమర్శ కూటమి వైపు నుంచి, కూటమిని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళ నుంచి వినిపిస్తోంది, నిజమేనా? అంటే కూటమి సపోర్ట్ చేసే వాళ్ళలో నుంచి అసలు ఇందులో ఇంత విచిత్రం ఏంటి, ఇది ఏంటి అని అంటున్నారు కదా. మేము అడుగుతుంది ఒకటే, గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజ్ ఇచ్చింది, 7 మెడికల్ కాలేజ్ ఓవర్. వాళ్ళు ఒక 2,500 కోట్ల 2,300 కోట్ల పెట్టారు, అందులో 600 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. అది ఓకే, ఏ ప్రభుత్వంకైనా బకాయిలు ఉంటాయి, తీర్చుకోవాల్సిన పరిస్థితి మనకుంటుంది. మేమేమంటున్నామంటే ఇది ఆల్రెడీ ఫౌండేషన్ అయిపోయింది, మిగతా 10 కాలేజ్ ఫౌండేషన్ అయిపోయింది, కొన్ని ఫార్ములేషన్స్ పెట్టుకున్నారు. ఈ 3,000 అంటే ఇందులో 60% కేంద్రం నిధులు, నీతి ఆయోగ్ చెప్పింది 60% నిధులు ఇస్తేనే కట్టారు. గత ప్రభుత్వం పెద్దలు
గత ప్రభుత్వం పెద్దలు మొత్తం తీసుకుని వచ్చి పెట్టలేదు. వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి, నాబార్డ్ నుంచి, తర్వాత ఎస్ఏఎస్ఐ అంటే స్టేట్ సపోర్టింగ్ సిస్టమ్ అనే ఒకటి ఉంటుంది మనకి. అంటే 50 ఏళ్ళు వడ్డీ ఉండదు. 50 ఏళ్ళు వడ్డీ లేనటువంటి రుణాలు కూడా ఇచ్చారు లాస్ట్ టైం. ఇప్పుడు కూడా ఇస్తారు. ఇప్పుడు కూడా నాబార్డ్ నిధులు ఇస్తుంది. స్టేట్ దానికి నేను చెప్తాను మీకు, ఎస్ఏఎస్ఐ అంటారు దాన్ని. ఆ ఎస్ఏఎస్ఐ అంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఎస్ఏఎస్సిఐ. ఓకే ఓకే. ఏమంటే 50 year ప్రొవైడ్స్ 50 year ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు స్టేట్ గవర్నమెంట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ సచ్ as ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి ఇస్తాయి. మీరు ఇంత ఫెసిలిటీస్ పెట్టుకున్నప్పుడు, ఇప్పుడు మనకి అమరావతి లాంటి ఒక పెద్ద బిగ్ ప్రాజెక్ట్ పెట్టుకున్నప్పుడు, వై కాంట్ యూ టేక్ దిస్ 17 మెడికల్ కాలేజ్ ఆర్ 10 మెడికల్ కాలేజెస్ అమంగ్ దోస్ వన్ అని అడుగుతున్నాం మేము. దీని ఇంకా మహా అంటే సంవత్సరానికి ఒక 500 కోట్లు అంటే 3000 కోట్లు ఉంటే 10 మెడికల్ కాలేజెస్ అయిపోతాయి చక్కగా. దీన్ని ఈ హబ్ ని కనుక మనం చక్కగా నిర్వహించగలిగితే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక మోడల్ ఆంధ్రప్రదేశ్ గా ఉంటుంది. ఒకటి. రెండోది, పేద విద్యార్థులకి మనకు 6000 సీట్లు మాత్రమే ఉన్నాయండి. 12 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మనకు ఆంధ్రప్రదేశ్ లో. ఈ యొక్క 17 అంటే 29 మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అవుతాయి మనకి. అంటే 26 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ కి. 26 జిల్లాలకు గాను 29 మెడికల్ కాలేజెస్ అంటే 29 ప్రభుత్వ హాస్పిటల్స్, దీని కింద పనిచేసే పిహెచ్సిస్. ఇందులో చాలా మంది ప్రొఫెసర్స్, తర్వాత అనేక మంది సో మెనీ ఇన్నోవేషన్స్ కనుక్కుంటారు. కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. తర్వాత ప్రజలకి ప్రజారోగ్యం అనేది బాగుపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూడండి, మీరు ఢిల్లీ ఎయిమ్స్ దగ్గరికి వెళ్ళండి, 2 కిలోమీటర్ల వరుసన నిలబడి ఉంటారండి జనాలు. ఢిల్లీ ఎయిమ్స్ కి వెళ్ళండి. తర్వాత ఇక్కడ మంగళగిరి ఎయిమ్స్ లో రోజుకు 2000 మంది చూపించుకుంటున్నారండి మంగళగిరి ఎయిమ్స్ లో. ఢిల్లీ ఎయిమ్స్ సంబంధించి చెప్పనేవ్వలేదు. మీకు తెలుసు హైదరాబాద్ లో నీలోఫర్ హాస్పిటల్, మిగతా హాస్పిటల్స్ కి వెళ్ళండి, ఎంత ఎంత జనాలు ఉంటారు. నిమ్స్ కానీ ఎంత మంది ఉంటారు. అసలు ఇంతటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ఒక్క మెడికల్ కాలేజెస్ ప్రైవేటు వాళ్ళకి ఇస్తే 650 పడకల విషయమే మరో కార్పొరేట్ హాస్పిటల్ అవుతుంది తప్ప అది ప్రభుత్వ హాస్పిటల్ కానే కాదు. ఈ విషయం అనేక సందర్భాలు హర్యానాలో రుజువైంది, తర్వాత బెంగళూరులో రుజువైంది, ఇంకా చాలా స్టేట్స్ లో ఇది రుజువైంది. నేను అడుగుతున్నానండి, కేరళ, తమిళనాడు అసలు ఈ పీపీపీ మోడల్ ని కనీసం చూడవాళ్ళు కన్సిడర్ చేయరు. కేరళ, తమిళనాడుకి వెళ్ళండి, పీపీపీ మోడల్స్ ఎక్కడన్నా ఉన్నాయా చెప్పండి. విజయసాద్ గారు, మీరు జర్నలిస్ట్, మేమెందుకు ఈ విషయాల్లో ఇంత పట్టుదలగా అంటే నేను వాదిస్తున్నాను అంటే, గత 2020లో నీతి ఆయోగ్ ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు చాలా స్టేట్స్ తీసుకున్నాయి, అడాప్ట్ చేసుకున్నాయి ఈ పద్ధతిని. కానీ మంచో చెడో గత ప్రభుత్వం, లాస్ట్ టైం ఉన్నటువంటి ఆ గవర్నమెంట్, నేను పార్టీల పేరు ఎత్తదలుచుకోలేదు, ఎంఎస్ సోషల్ యాక్టివిస్ట్, గత ప్రభుత్వం ఈ పీపీపీ దాన్ని కన్సిడర్ చేయలేదు. వాళ్ళు కంప్లీట్ గా పబ్లిక్ దీంట్లోనే వెళ్ళాలి ఈ ఆరోగ్య విషయం అని అనుకున్నారు. 2 విషయాలు బాగా చేశారు వాళ్ళు. ఒకటి, విద్యని అంతో ఇంతో కొంత సంస్కరణలు తీసుకొచ్చారు నాడు నేడు తోటి. రెండోది, ఇది ఈ హెల్త్ సెక్టార్ లో కొంత ఇంట్రెస్ట్ చూపించారు. మిగతా విషయాల జోలి మాకు అవసరం లేదు, మనకు అవసరం లేదు. అమరావతిని వ్యతిరేకించారు, కానీ మేము కూడా వ్యతిరేకించాము. అప్పుడు అమరావతిని ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పాం మనం కూడా. కాబట్టి ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది మళ్ళీ కూడా ఫెయిల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో, ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ముఖ్యంగా చూడండి, ఆంధ్రప్రదేశ్ సమూహం, ప్రజలు, మేధావులు, స్టూడెంట్స్, పేరెంట్స్ దీన్ని విపరీతంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఇది భస్మాసుల హస్తం అవుతుందండి. 100% చెప్తున్నా నేను. ఈ ప్రపోజల్, ఈ పీపీపీ మోడల్ అనేది ఈ దీంట్లో అంటే ఈ 17 మెడికల్ కాలేజెస్ లో చేయడం అనేది మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా పునరాలోచించుకుంటే మాత్రం చాలా మంచిది. లేదంటే ఇదే భస్మాసుల హస్తం వాళ్ళకి అవుతుంది. రైట్. ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిస్తాను వసుంధర గారు. ఈ ప్రశ్న మిమ్మల్ని అడగటం నాకు చాలా ఇబ్బందికరమే. ఎందుకంటే మీ ఉద్యమ నేపథ్యము, మీ అంకిత భావం తెలిసినప్పటికీ కూడా చాలా మంది మీపై ఓ ఆరోపణ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఏంటి, హైకోర్టు మెట్లు ఎక్కడానికి, పీపీని వ్యతిరేకించడానికి మీ వెనుక వైసీపీ ఉందా? జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని
కూటమికి వ్యతిరేకంగా నిలబడేందుకు పుషప్ చేస్తున్నారన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నేను చెప్తున్నానండి. ఆ, ఈ ప్రశ్నకి నేను కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నా వెనక ఉండి ఈ పబ్లిక్ ప్రైవేట్ పీపీపీకి వ్యతిరేకంగా మేము చేస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు, ప్రతి జిల్లాలో చేస్తున్నాం మేము. మేము అనేక ప్రజా సంఘాలు కలిసి, మేధావులు కలిసి, మీరు చూడండి ప్రతి జిల్లాలో చేస్తాం. మేమే ఫస్ట్ స్టార్ట్ చేసింది రౌండ్ టేబుల్ సమావేశాలు. ఎగ్జాక్ట్లీ. ఈ వీటన్నిటికీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారో లేకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీనో వాళ్ళు ఇంప్రెస్ అయ్యి, వసుంధర ఒక సామాజికవేత్తగా ఈ విషయంలో ఆమె పోరాడుతుంది కాబట్టి దీని మీద మీరు కోర్టుకు వెళ్తే బాగుండు అని వాళ్ళు ఒకవేళ నాకు సజెషన్ ఇచ్చిన్నారు అనుకుందాం కాసేపు. తప్పేంటండి? తప్పేంటి? అంటే రాజకీయం అవుతోంది కదా, రాజకీయం రంగు పులుముకుంటుంది కదా. ఆహాహా, నేను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా కోర్టు మెట్లు ఎక్కలేదండి. నేను మీరు చూడండి, ఎగ్జాక్ట్లీ, అవును. మీరు చూస్తే డాక్టర్ వసుంధర డాక్టర్ వసుంధర కుర్రా సామాజిక కార్యకర్త దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టు మెట్లు ఎక్కారు. కోర్టు నేను ఎక్కితే మొట్టికాయలు జగన్మోహన్ రెడ్డికి వేశారని చెప్తున్నారు అక్కడ. అవును. ఆమెకి అసలు మొట్టికాయలు ఆయనకి ఎందుకు వేస్తారు, నాకు ఎందుకు వేస్తారు? వాళ్ళు చెప్పింది ఈ పరిస్థితుల్లో టెండర్స్ మీద, బిడ్స్ మీద మేము స్టే విధించలేమని మాత్రమే చెప్పారు. ఇంకా ఉన్నాయి కదా, ఇంకా రేపు 29 ఇంకా విచారణ ఉంది. వాడు ఏం సబ్మిట్ చేస్తారో చూడాలి. ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు వేసి మీరు దీని మీద డీటెయిల్డ్ రిపోర్టు మాకు సబ్మిట్ చేయమని చెప్పారు ధర్మాసనం. వాళ్ళు అసలు పీపీపీ మోడల్ ఏంటి, దీన్ని ఎలా రన్ చేస్తారు, దీన్ని ఏ పద్ధతుల్లో ప్రభుత్వ హాస్పిటల్ ని ఎవరు ఆధ్వర్యంలో చూస్తారు. ఈ పీపీపీ అంటే అందులో ప్రైవేట్ ఉంది కదా, ఆ ప్రైవేట్ వాళ్ళ మీద ఎవరండి ఎవరు ఇచ్చేస్తారు? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ప్రభుత్వం యొక్క వాడి యొక్క ఆజిమాయిషి ఎలా ఉంటుంది? కాబట్టి ఎవరు చేస్తారు ఏంటి, దీని యొక్క ఎంత పర్సంటేజ్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు, ఏ పద్ధతిలో ఇస్తున్నారు, దీని ఫీజులు ఏంటి, ఇవన్నీ వాళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇది ఇక్కడతో నిన్న కొట్టేయలేదు కేసు. విచారణ 3 వారాలకు వాయిదా వేశారు. నా వెనుక వైఎస్ఆర్సీపీ ఉందనో లేకపోతే ఇంకొక పార్టీ ఉందనో, ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఈ దీని గురించి డిబేట్ చేయడం చేతగాని వాళ్ళు అడిగే మాట అంతే. నేను అడుగుతా ఉన్నాను, మంచి చేసే పని అయితే నాకు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ కూడా తీసుకుంటా నేను. అదే విధంగా మంచి చేసే పని అయితే చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి చేస్తే ఆయన దగ్గర కూడా ఆయన కూడా ఏదన్నా వస్తుందమ్మా, మీరు ఏదన్నా దీని మీద మీరు పోరాడాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాము. సామాజిక కార్యకర్తని ఎందుకు ట్యాగ్ పెట్టుకున్నాము మేము? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ అంతే. అమరావతి ఉద్యమంలో 29 గ్రామాలు తిరిగానండి నేను, కొలిగిపూడి శ్రీనివాసరావు గారితో. మరి ఏం చేయాలి ఇప్పుడు? నేను టీడీపీ కార్యకర్తనే. తిరువురు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. నాకు చాలా మంచి మిత్రుడు ఆయన. మీరు కావాలంటే ఆయన ఎప్పుడైనా అడగండి. ఆయన నేను కలిసి 29 గ్రామాలు తిరిగాము. ఈ లెక్క మీరు టీడీపీ కార్యకర్తే? అదే నీ లెక్క నేను టీడీపీ కార్యకర్తే కదా. మిమ్మల్ని అదే అంటారు కదా, అంటారు కదా. మరి చంద్రబాబు నాయుడు అమరావతిని డెవలప్మెంట్ ని ఆపేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను అమరావతి రీల్స్ అని, అసలు నా ఫేస్బుక్ చూడండి మీరు ఒకసారి, అమరావతి రీల్స్ అని చెప్పేసి ఇచ్చోటనే అని చెప్పి ఒక కాటిగా పాఠం కూడా కోట్ చేస్తూ నేను దాదాపు ఒక 10 ఆర్టికల్స్ రాశానండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు రేపు అమరావతి సెకండ్ టైం కూలింగ్ గనుక అమరావతి రైతులు గనుక వద్దు అంటే వాళ్ళ తరఫున కూడా పోరాడతాము. ఇప్పుడు కరేడు ఉద్యమాల్లో కూడా ఉంటున్నాము. అవును కదా, అవును. కరేడు ఉద్యమంలో ఉంటున్నాం కదా, కరేడు ఉద్యమంలో ఉంటున్నాం. రైతులకు బాసటగా ఎక్కడ భూసేకరణ వ్యతిరేకంగా జరుగుతుంది అక్కడ ఉంటాము, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటాం. అందరితో పాటు ఉంటాం మనం, నేను ఒక్కదాన్నే కాదు కదా. కాబట్టి నా మీద వైఎస్ఆర్సీపీ ముద్ర వేయడం అనేది అది ఇంక మీరే దాన్ని అసిస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇదేంటి 100 రోజుల్లో, ఇది పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్. 100 రోజుల్లో 108 జీవోని మేము రద్దు చేస్తామని అన్న లోకేష్ గారు అధికారంలోకి వచ్చారు కదా. 100 రోజులు కాదు, ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కదా. ఇప్పుడు ఇంత యూటర్న్ ఎలా తీసుకుంటారు? అసలు ప్రో ప్రైవేటైజేషన్ కి ఇంత పెద్దపీట ఎట్లా వేస్తారు? ఇది కరెక్ట్ కాదు కదా అనేది మా ప్రశ్న. పేద విద్యార్థుల నోట్లో మట్టి కొట్టే పని తప్ప
ఇది. ఉమ్. ఇంకొకటి కానే కాదు. అయితే దీని మీద ప్రజలు, మేధావులు, పౌర సంఘాలతో మాత్రం ఒకవేళ కోర్టులు దీన్ని పిపిపి ప్రభుత్వ నిర్ణయాల్లో కలుగు చేసుకోలేమని అనొచ్చు, కానీ ప్రజా ఉద్యమాన్ని మాత్రం కోర్టులు కూడా ఆపలేమండి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ వసుంధర గారు. ఎందుకంటే కరేడు ఉద్యమంలో భూసేకరణకు వ్యతిరేకంగా మీరు ఏ స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొన్నారో, ఏ స్థాయిలో మీరు ముందుకు నిలిచారో, ప్రజల మద్దతు నిలిచారో నాకు వ్యక్తిగతంగా తెలుసు. అండ్ బై ద సేమ్ వే ఈ పిపిపి మోడీకి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజల కోసం నిలబడతాను అని చెప్పి మీరు అంటున్నారు. నిలబడతారన్న నమ్మకం నాకుంది. నిలబడాలని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద డిబేట్ వసుంధర గారు. థ్యాంక్ యూ మచ్ మోర్.